మత మార్పిళ్ళు ఇలాగే సాగిపోతే భవిష్యత్తులో హిందువుల పరిస్థితి ఏంటి? ఇది $1,000,000 ప్రశ్న. ఇక్కడ ఎవరిని ఎవరు నిందించుకోనక్కర్లేదు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించడంలో తప్పులేదు. కానీ నీ మతంలో నీ దేవుణ్ణి నమ్మితే గనక ఏమీ జరగదు, మంచి జరగదు. నా దేవుణ్ణి నమ్మితే స్వర్గానికి వస్తావు, నా దేవుణ్ణి నమ్మితే నువ్వు బాగుపడతావు, నీ దేవుణ్ణి నమ్మితే నువ్వు నాశనం అయిపోతావు, నీకు అనారోగ్యాల కారణం నీ దేవుడే, నా దేవుడైతే నీకు అనారోగ్యం రానివ్వకుండా చూస్తాడు, వీడికి మళ్ళీ ఇక్కడ రోగాలు ఉంటాయి, వీళ్ళకి రోగాలు ఉంటాయి. ఇక్కడ ఏ మతంలో మతాంతో సంబంధం ఏమైనా ఉందో? రోగానికి, నువ్వు యాక్సిడెంట్కి, ప్రాణాలు కోల్పోవడానికి, ఆర్థిక వ్యవస్థకి. క్రైస్తవుల్లో పేదవాళ్ళు లేరా? ముస్లింల్లో పేదవాళ్ళు లేరా? హిందువుల్లో పేదవాళ్ళు లేరా? అన్ని మతాల్లోనూ పేదవాడు ఉన్నాడు, అన్ని మతాల్లోనూ మధ్య తరగతి ఉన్నాడు, అన్ని మతాల్లోనూ రిచ్ ఉన్నాడు. అట్లాగే అన్ని మతాల్లోనూ బాగా ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నాడు, సంతోషంగా ఉండేవాడు ఉన్నాడు. సంతోషంగా ఉండేవాడిని చూపెట్టి బాగోలేనటువంటి వాళ్ళందరికీ ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని మతం మార్పిడికి ఇది ఒక ఆట నడుస్తుంది. హిందువు ఇది గ్రహించటం లేదు. బట్ మిగతా మతాల వాళ్ళు వాళ్ళ మత ధర్మాల్ని